వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అసలు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. లడ్డూ ప్రసాదం చర్చ అంటే ఈ ప్రభుత్వానికి భయపడతా ఉంది. ఈ ప్రభుత్వం సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో తయారుగా ఎప్పుడు కూడా లేదు. మనం శాసనసభలో చూసాం. వాళ్ళ మంత్రులు మాట్లాడినా, శాసన సభ్యులు మాట్లాడినా, సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడినా కూడా ఆయన కూడా దిగజారి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. ముఖ్యమంత్రి గారు ఏదో అంటారు, ఆవు చేలో మెరిస్తే దూడ గట్టును మెరుస్తుందని. దానికంటే భిన్నంగా మరింతగా మరో 4 అడుగులు ముందుకేసి ఇవాళ వారి మంత్రులు మాట్లాడుతున్నటువంటి మాటలు అసలు ఏ దశగా ఈ రాష్ట్రాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని భావిస్తా ఉన్నారు? ఎవరి ప్రయోజనాలను మీరు కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు? ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్పాం. తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశం కల్తీ అనే ఆరోపణలు మీరు చేసినప్పుడు దీనిలో రాజకీయపరమైనటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నారు. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన బురద జల్లే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. కొద్దిగా నిశ్చితంగా గమనిస్తే రాజకీయపరమైనటువంటి అంశాలతో పాటుగా మరోపక్క ఆర్థికపరమైనటువంటి అంశాలు, హిందాపూర్ దగ్గరకు వచ్చి ఆగింది లడ్డు కల్తీ వ్యవహారం. 2014లో మొదలైనటువంటి హిందాపూర్ వ్యవహారానికి సంబంధించి తిరిగి ఇవాళ హిందాపూర్ కంపెనీ దగ్గరకు వచ్చి ఆగితే అసలు హిందాపూర్ కంపెనీ ఎక్కడా, ఎవరిది బాబు అని చెప్పి తలుపు కొడితే టపా సమాధానాలు వచ్చాయి. హిందాపూర్ అంటే హెరిటేజ్ సంస్థదని, హిందాపూర్కి టెండర్ ఇవ్వడం అంటే హెరిటేజ్కి ఇవ్వడం అని, హెరిటేజ్ సంస్థ అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాలని. ఓ దీనికోసమా ఈ కల్తీ లడ్డు వ్యవహారం మొత్తం కూడా నడిచింది? తమ కంపెనీకి టెండర్లు ఇప్పించుకోవడం కోసం మహారాజా ఎందుకు ఇబ్బంది పెడతావు? ప్రజల్ని ఇబ్బంది పెట్టావు, హిందూ భక్తుల్ని ఇబ్బంది పెట్టావు, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు హిందువులు వింటానికి కూడా ఇష్టపడినటువంటి మాటలు నీ నోటి గుండా మాట్లాడినటువంటి పరిస్థితులున్నాయి. దౌర్భాగ్యం. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క స్టెప్ దాటిపోతా ఉన్నారు. కుల మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. వాళ్ళు కేవలం వాళ్ళకి తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశాలకి వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది. వాళ్ళ ఆలోచన రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయ సమాజ్ చేయాలా, 1. 2 ఆర్థికంగా కోట్ల రూపాయల్ని తమ కంపెనీకి దోచిపెట్టుకునే వైనానికి సిద్ధపడాలా. అందుకనే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడినా ఎవిడెన్స్ మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొచ్చారు. మాధవ్ మాట్లాడినా డాక్యుమెంట్స్ అన్ని కూడా సభలోనే తీసుకొచ్చారు. చైర్మన్కి ఇవ్వడానికి కూడా ప్రయత్నం జరిగింది. ఇటువంటి ప్రయత్నాల్లోనే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఆ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అసలు చైర్మన్ గారికి ఏ మతం అయితే ఆయనకి ఏందబ్బా నాకు అర్థం కాదా? ఇవాళ చైర్మన్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారా? ఆయన కొత్తగా చైర్మన్ గా ఇవాళ పదవి స్వీకారం చేశారా? ఎంత దారుణం అంటే నువ్వు ఫలానా క్రిస్టియన్ కాదా అని ప్రశ్నిస్తా ఉంటే అసలు ఎటుపోతావు సమాజం? అదే నాకు అర్థం కావట్లా. ఇప్పుడు వాళ్ళే నేను అడుగుతా ఉన్నా, అందుకే ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎవరు ఏ పదవుల్లో ఉండాలో, ఏ మతాల వాళ్ళు ఉండాలో, లేకపోతే ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉండాలో రాజ్యాంగం రాయండి బాబు. రెడ్ బుక్ రాశారు కదా, జైళ్లు పూర్తి చేయడానికి, జైళ్లు నింపడానికి, ఎక్కడెక్కడైతే నిజాలు మాట్లాడుతూ ఉన్నారో, వాస్తవాలు చెబుతా ఉన్నారో వాళ్ళ గొంతులు నొక్కడానికి ఓ పుస్తకం మీరు తయారు చేసి పెట్టుకున్నారు కదా రెడ్ బుక్. మరో పుస్తకం కూడా తయారు చేయండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజాప్రతినిధులు ఎవరు ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు ఏ పదవుల్లో ఉండాలో కూడా నిర్దేశించే రీతిలో ఒక పుస్తకం తయారు చేయండి. దానికి కూడా మీ ఇష్టం వచ్చినటువంటి కలర్ పెట్టి ఒక బుక్ అని పెట్టండి.
మోషన్ రాజు గారు